అక్షయ తృతీయ దాన ధర్మాలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన మహత్తర పుణ్యప్రదమైన తిథి. ఈరోజు పాదరక్షలను, గొడుగును, చల్లటి నీటిని ఇటువంటి విధానం చేయడం వల్ల అభీష్ట ఫలసిద్ధికి కారణం అవుతాయి. అలాగే ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకు అక్షింతలతో పూజ చేయడం అత్యంత శ్రేష్టమైన ఆచరణగా చెప్పబడింది. అక్షింతలతో పూజించిన విష్ణుమూర్తి అక్షయ సంపదను ప్రసాదిస్తారని శాస్త్ర నిశ్చయం. అక్షయ అనే పదానికి అర్థం క్షయం లేనిది, శాశ్వతంగా వృద్ధి చెందేది అని. అందువల్ల ఈరోజు చేసిన పూజ, జప, దాన ధర్మాలు అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 20 సోమవారం ఉదయం 10:44 వరకు ఈ తిథి కొనసాగుతుంది. ఏప్రిల్ 20వ తేదీ రోజు. అందువలన ఈ సమయంలో చేసిన పూజ అత్యంత మంగళప్రదంగా భావించబడుతుంది. చాలామంది అనుకునేది ఏంటంటే ఈరోజు బంగారం తప్పనిసరిగా కొనాలి అని. కానీ శాస్త్రాలు బంగారం కొనడం కన్నా భక్తితో చేసిన పూజ, మనసుతో చేసిన దానం అదే నిజమైన అక్షయ సంపదకు మార్గం అని స్పష్టం చేస్తున్నాయి. ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున శాస్త్రోక్తంగా పూజ చేసి దాన ధర్మాలు ఆచరించి శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని సర్వత్రా పొందుదాం. ఓం నమో నారాయణాయ.